చేతిలో డబ్బులు ఆడుతున్నాయి కదా అని ఓతే కొనేసుకోవడం కాదు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు తయారు చేస్తున్నారు, ఎవరు అప్రూవ్ చేస్తున్నారని కాస్త పట్టించుకోండి. మీకు తెలుసా, బయట మార్కెట్ లో హలాల్ బోర్డు అని ఉంటుంది. అది ఎక్కడో బయట ముస్లిం దేశాల నుంచి వచ్చిన బోర్డు. దానికి మన భారతదేశానికి అసలు సంబంధమే లేదు. ఇంకా చెప్పాలంటే బయట ఇస్లామిక్ దేశాలు మీరు వాడుకోవచ్చు అని అప్రూవ్ చేసినవి మన ఇక్కడ భారతదేశంలో వాడుతున్నాం. మనం ఈ హలాల్ బోర్డు లో కొన్న ప్రతి వస్తువు మీద వచ్చే ఆదాయం ఆ ఇస్లామిక్ దేశాలకే వెళ్తుంది. పోనీ మన దేశం మీద వచ్చిన ఆదాయంతో మనకేమైనా సేవలు చేస్తున్నారా అంటే, మన డబ్బులతో మన దేశం నాశనం చేయడానికి, టెర్రరిస్టులకి బాంబులు తయారు చేయడానికి, లవ్ జిహాద్ అనే పేరుతో హిందూ అమ్మాయిల్ని నాశనం చేయడానికి వాడుతున్నారు. అందుకే యూపీ స్టేట్ సీఎం వాళ్ళ స్టేట్ లో ఈ హలాల్ ప్రొడక్ట్స్ అమ్మడానికి వీల్లేదని బ్యాన్ చేస్తారు. కానీ మనం మాత్రం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు హలాల్ ప్రొడక్ట్సే వాడుతున్నాం. మన దేశం నుంచి వస్తున్న ప్రతి రూపాయి వాళ్ళ జనాభా పెంచడానికి, మన దేశం నాశనం చేయడానికి వాడుతున్నారు. ఇంట్లో చదువుకున్న వాళ్ళుగానే ఉంటే ఒకసారి హలాల్ ప్రొడక్ట్స్ అంటే ఏవేవో ఒకసారి చూసి తెలుసుకోండి. చవకగా దొరుకుతున్నాయి అనుకుంటున్నావేమో, చచ్చిపోతావు.